వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం బ్రెడ్ బజ్జీ చేసుకుందామండి. మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఎలా తిన్నా బాగానే ఉంటుందండి. ఇది అప్పటికప్పటికి వేసుకున్నామంటే వేడిగా ఉంటుందండి. చాలా వేడిగా చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందామండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కే లోపల సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసేసి పచ్చిమిరపకాయలు, ఆనియన్ సన్నగా తరుక్కున్నాం కదండి, అవి కూడా వేసేసేయాలి. ఇవి బాగా వేగాలండి. సన్నగా తరుక్కొని బాగుంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. చిన్న టేబుల్ స్పూన్తో ఒక టీ స్పూన్ అండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేపుకోవాలండి. వేపిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కగా పెట్టుకున్న ఆలుగడ్డ మొత్తం కూడా ఇందులో వేసేసేయాలి. హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నామండి. అవన్నీ కూడా ఇందులో వేసేసి ఇలాగ స్మాష్ చేసేయాలండి అన్నీ కూడా. ఎందుకంటే బ్రెడ్ బజ్జీలో పెట్టాలి కాబట్టి మనం ఇలాగ మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. చేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది ఈ సాల్ట్, ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఆలుగడ్డ బాగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం కారం వేసేద్దామండి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెమే వేసుకుంటున్నాము, సరిపోతుందండి. ఎక్కువ కారం ఏం పట్టదు, పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా కర్రీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం శనగపిండి తీసుకుందామండి. శనగపిండి మంచిగా జల్లించి పక్కగా పెట్టుకోవాలండి. అందులోనే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. ఒట్టి శనగపిండి కాబట్టి కొంచెం బియ్యం పిండి వేస్తే బాగుంటుంది. కొంచెం వాము వేసుకోవాలండి, ఒక హాఫ్ టీ స్పూన్ అంత వాము, ఒక టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలండి. అలాగే కారం కూడా కొంచెం వేస్తున్నామని, మాకు చిన్నపిల్లలు ఉన్నారని మీరైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూను, ఒక పావు టీ స్పూన్ తినే సోడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టే వరకు పట్టించాలి. మనం బాగా కలుపుకోవాలని చేత్తో. ఎందుకంటే ఫస్ట్ నీళ్ళు పోసేసామంటే ఎక్కడిదక్కడే ఉండిపోతుంది. అలా కాకుండా మొత్తం పిండికి పట్టించే వరకు కలపాలి. ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోండి, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయండి, బాగా వస్తాయి మనకి బజ్జీలు అనేటివి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ పోయేసి అయ్యో వాటర్ ఎక్కువ అయిపోయినాయి, పలుచగా అయిపోయింది పిండి అనుకోకుండా కొంచెం నిదానంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకున్నామంటే మనకు ఏ కంటెస్టెంట్ కావాలో ఆ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. కరెక్ట్ ఇలా ఉండాలండి, పిండి జారుగా ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా జారుగా పెట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకున్నామండి. ఇది మిల్క్ బ్రెడ్ అండి, మీ ఇష్టం అండి. మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన బ్రెడ్ మీరు తీసుకోవచ్చు అండి. ఇదే కావాలి అనేది ఏం లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రెడ్ తీసుకోవచ్చు. షేప్ కూడా మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ షేప్లో చేసి చూపిస్తున్నాను మీకు. శాండ్విచ్ మోడల్లో చేస్తున్నాను నేను. మీరు కూడా మీకు నచ్చినట్టు కట్ చేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆలూ కర్రీ అండి ఇది. ఈ ఆలూ కర్రీని బ్రెడ్ మీద అప్లై చేయాలండి మనం. ఈ విధంగా మొత్తం బ్రెడ్ మొత్తం కూడా ఆలుగడ్డ పెట్టేసి స్ప్రెడ్ మొత్తం ఆలుగడ్డ మొత్తం కూడా బ్రెడ్కి స్ప్రెడ్ చేసేయాలండి మంచిగా. తర్వాత ఇంకొక పీస్ తీసుకునేసి దీనిపైన బోర్లు ఇచ్చాలండి మనం. ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవాలి. ఇంకొక బ్రెడ్ ముక్క తీసుకొని ఇట్లా గట్టిగా నొక్కేసేయాలండి ఒక్కసారి. తర్వాత మనం దీన్ని చూడండి, ఈ విధంగా పెట్టేసి దీన్ని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో టిప్ చేయాలండి. ఈ విధంగా మొత్తం కూడా ఇటు అటు రెండు పక్కల టిప్ చేసేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నామండి. ఇది చూడండి, ఈ విధంగా వేసేసుకోండి. కొంచెం మీడియం మంట మీద పెట్టుకొని కాల్చుకోండి, ఎందుకంటే పెద్ద మంట పెట్టారంటే నల్లగా అయిపోతాయి కానీ లోపల ఉడకదు. మీడియం మంట మీద పెట్టి నిదానంగా ఉడికించుకోండి, బాగుంటాయి. చూడండి ఎంత నిదానంగా ఉడుకుతున్నాయో. ఈ కలర్ రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. అసలు మీరు చేసుకొని తిన్నారంటే అసలు ఎప్పటికీ వదిలిపెట్టండి, అంత బాగుంటుంది. కొట్టి బ్రెడ్ తినాలంటే వేసుకొస్తుంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకొని తినండి. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు. లోపల చూడండి బ్రెడ్ కర్రీ
పైన శనగపిండి. ఈ 3 లేయర్లు కూడా మనకు నీట్గా కనిపిస్తున్నాయి కదండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవండి. తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.